మా కాలేజీలో చదువుతున్న 5 విద్యార్థులు ప్రతిభ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని సూర్య తేజ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దానేటి పద్మజ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిభ అవార్డు జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలాస మండలంకు చెందిన సూర్య తేజ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 5 విద్యార్థులు గొట్టాపు ప్రియాంక, కొండగొర్రి పద్మజ, కోనారి లక్ష్మీప్రియ, కోతి యుగంధర్, నగరి హన్సికలకు ప్రతిభ అవార్డుకు ఎంపిక అయ్యారు. విజేతలను ప్రిన్సిపాల్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, గతంలో కూడా సూర్యతేజ కాలేజీలో 3కి ప్రతిభ అవార్డులు రాగా, ఈ సంవత్సరం 5 విద్యార్థులకు ప్రతిభ అవార్డులు రావడం కాలేజీకే గర్వకారణమని తెలిపారు. ప్రతిభ విద్యార్థులను ప్రోత్సహించడంలో మా కాలేజీ ముందుంటుందని అన్నారు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ అనేది డిసైడ్ చేసి ఏంటంటే జాబితా విడుదల చేయటం అనేది జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో చూసినట్లుగా అయితే నెంబర్ 1 పొజిషన్లో గొట్టాపు ప్రియాంక మా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే, 01034 కోడ్ నంబర్. బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో 989 మార్కులు తను సాధించింది. తనేంటంటే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ నెంబర్లో ఉంది. అలాగే కొండగొర్రి పద్మజ, ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే. ఈ పాప కూడా బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో 978 మార్క్స్ సాధించడం అనేది జరిగింది. అలాగే సీరియల్ నెంబర్ 12లో కోనారి లక్ష్మీప్రియ, ఈ పాప కూడా సూర్యతేజ జూనియర్ కాలేజీ స్టూడెంటే. ఈ పాప హెచ్ఈసిలో 975 మార్కులు సాధించింది. అలాగే కోతి యుగంధర్ 01035 కోడ్ అంటే సీరియల్ నెంబర్ 14లో ఈ బాబు కూడా హెచ్ఈసిలో 911 మార్కులు సాధించాడు. అలాగే నగిరి హన్సిక, ఈ పాప ఎంపీసీ గ్రూపుకు సంబంధించి 984 మార్కులతో సూర్యతేజ జూనియర్ కాలేజీకి సంబంధించిన పాప. ఈ పాప కూడా ఏంటంటే సీరియల్ నెంబర్ 23లో ఉంది. వీళ్ళందరూ కూడా 5 విద్యార్థులకి రాష్ట్ర స్థాయి ప్రతిభ అవార్డుకి ఎంపిక అవటం అనేది జరిగింది. అదేవిధంగా గతంలో కూడా 2015లో డట్టి పద్మ అనే పాప, అలాగే 2016లో సవర్ జగన్నాథం, 2017లో సవర్ రవికుమార్, డట్టి పద్మజ, అలాగే సవర జగన్నాథం, అలాగే సవర్ రవికుమార్, ఈ ముగ్గురికి కూడా ఏంటంటే గతంలో వరుసగా 3 సార్లు ప్రతిభ అవార్డు అనేది మన సూర్యతేజ కాలేజ్కి వచ్చింది. ఈరోజు సూర్యతేజ జూనియర్ కాలేజ్కి ఒకే అకాడమిక్ ఇయర్లో 5 విద్యార్థులకి ఈ ప్రతిభ అవార్డు రావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా విద్యార్థులకి ఇంత చక్కగా బోధించినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ కూడా ఏంటంటే నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి వాళ్ళ ప్రతిభని వాళ్ళు చాటి చెప్పుకున్నారు. అలాగే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు చక్కగా ప్రోత్సహించి మాకు సహకరించారు. ఈ కాలేజ్లో ప్రతిభా అవార్డులు లాంటివి ఏంటంటే వరుసగా రావటం అనేది ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది ప్రతిభా అవార్డులో 5 విద్యార్థులకి ఒకే అకాడమిక్ ఇయర్లో 4 గ్రూపుల నుంచి ఎంపిక అవటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మేము మా పిల్లల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటాము. అలాగే నాకైతే ఇంకొక పని అనేది ఉండదు. 24/7 ఏంటంటే నా విద్యార్థుల కోసమే నేను కష్టపడుతుంటాను, కృషి చేస్తుంటాను. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంత చక్కటి మార్క్స్ అనేది రావటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏ కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కారు. ఒక సామాన్యమైన ప్రైవేట్ కాలేజీలో ఇంత చక్కటి మార్క్స్ తెచ్చుకున్న మా విద్యార్థులందరికీ కూడా ఏంటంటే
శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మేము విద్యార్థులకి ప్రోత్సహించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం అనేది చేస్తుంటాము. అంటే వాళ్ళు తెచ్చిన మార్క్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రతి గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడం కానీ, అలాగే ఏంటంటే వాళ్ళకి పాంప్లెట్స్లో వాళ్ళ పేర్లు కానీ ఇవన్నీ కూడా విత్ హాల్ టికెట్ నెంబర్తో పబ్లిష్ చేయటము వాళ్ళకి ఏంటంటే ఒక విధమైన ప్రోత్సహించే విధానంలో ఒక భాగంగా వాళ్ళు భావించి ఏంటంటే చక్కటి మార్క్స్ ఇంకా తెచ్చుకొని నెక్స్ట్ ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని, ఇంకా మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని, చక్కటి మార్క్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.